కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కమ్మనాపల్లిలోని గ్రామస్తులు డయేరియా బారిన పడుతున్నారు. సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇక చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. గ్రామ సచివాలయంలో పలువురికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం గ్రామంలో పరిస్థితులను డిఎంహెచ్ఓ పరిశీలించారు. వాటర్ ట్యాంక్లో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు. అలాగే నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్ర తినడం వల్ల కొందరు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. కొమ్మనాపల్లి గ్రామంలో 34 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అందులో 10 మంది కోలుకున్నారు. ఫుడ్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకు కారణమని తెలుస్తోంది. అయితే అధికారులు ఇప్పటికీ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకే పంపించారని చెప్పుకొచ్చింది. ఇబ్బంది ఉన్న వారిని కాకినాడ జీజీహెచ్కి తరలించి ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. కంటామినేషన్ వల్ల ఒక 34 మంది చాలా మంది అస్వస్థతకి పాలయ్యారు. వాళ్ళంతా ఫుడ్ పాయిజనింగ్ కి పాలయ్యారు. ఆల్రెడీ రిపోర్ట్స్ అయ్యి పంపించడం జరిగింది. వాట్ ఈస్ ద కాజ్ అని చెప్పి తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పాము. సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ కూడా ఇచ్చాము. ఇప్పటికే ఒక 10 మంది వరకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఎట్ హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళంతా. ఇంకో 10 మంది కొంచెం క్రిటికల్ గా ఉంటే వాళ్ళని కాకినాడ జీజీహెచ్ కి పంపడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి 3 ఉన్నారు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఎట్ హోమ్ కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏం పర్లేదు, పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ భయపడనక్కర్లేదు. యు ఆల్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్.